గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాపట్ల జిల్లాలో ఈ మొబైల్ రికవరీ అండ్ పంపిణీ కార్యక్రమం ఇప్పటివరకు 6 విడతలుగా చేపట్టడం జరిగింది. ఈ 6 విడతల్లో సుమారు 1321 మొబైల్స్ని జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధిలో దొంగలించబడిన మరియు లేదు మిస్ అయినటువంటి మొబైల్స్ని ఇప్పటివరకు 1321 మొబైల్స్ని 6 విడతలుగా సుమారు 2,64,00,000 విలువైనటువంటి ఈ మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది. మీకు గతంలో చెప్పినట్లు మా ఐటీ కోర్ టీము అదేవిధంగా డిఎస్పీస్ ఆధ్వర్యంలో ఆల్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఉన్నటువంటి సిబ్బంది ఈ మొబైల్ ఫోన్లు రికవరీకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ 6వ విడతలో భాగంగా గత జూన్ మాసంలో సుమారు 196 మొబైల్స్ని వివిధ స్టేషన్స్ పరిధిలో దొంగతనం చేయబడిన లేదు మొబైల్స్ పోగొట్టుకున్నటువంటి వ్యక్తులకు సంబంధించి సుమారు 196 మొబైల్స్ని కాస్ట్ వర్త్ 39,20,000 రూపాయలు విలువైనటువంటి 196 మొబైల్స్ని ఈ 6వ విడతలో భాగంగా రికవరీ చేసి పోగొట్టుకున్నటువంటి బాధితులకి ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఇప్పటివరకు జిల్లాలో ఈ మొబైల్ రికవరీ ఆల్మోస్ట్ 71% మేము చేరడం జరిగింది. రానున్న రోజుల్లో 100% మొబైల్స్ రికవరీ చేపట్టే కార్యక్రమం కూడా ఆ దిశగా కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ థెఫ్ట్ అయినటువంటి మొబైల్స్ లేదు మిస్ చేసుకున్నటువంటి మొబైల్స్ని సెకండ్ హ్యాండ్లో కొని నష్టపోయినటువంటి బాధితులను కూడా పిలవడం జరిగింది. వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ వాళ్ళ ద్వారా కూడా జనానికి కౌన్సిల్ చేయడం జరుగుతుంది. ఈ మొబైల్ షాప్స్లో కావచ్చు లేదు ఇతరుల దగ్గర కావచ్చు ఈ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ని తక్కువ ధరలో వస్తున్నాయనేసి కొనుక్కొని తర్వాత ఆ మొబైల్స్ అన్నీ కూడా థెఫ్ట్ అండ్ మొబైల్స్గా పోలీస్ విభాగం చేత చెప్పబడి రికవరీ చేస్తున్న ప్రాసెస్లో వాళ్ళంతా నష్టపోతున్నారు. కాబట్టి వన్స్ అగైన్ పబ్లిక్కి నేను చెప్తుంది, పోలీస్ విభాగం తరఫున చెప్తుంది ఏమంటే ఎవరు కూడా సెకండ్ హ్యాండ్స్లో మొబైల్ కొనేటప్పుడు సరైనటువంటి బిల్లుల్ని ఆ కన్సర్న్ సెల్లర్స్ దగ్గర నుంచి ఎవరైతే అమ్ముతున్నారో మీకు షాప్స్లో మీకు తక్కువ రేట్ అని చెప్పేసి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారో వారి దగ్గర బిల్లులు అనేది మీరు అడగాల. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆ మొబైల్కి సంబంధించినటువంటి వివరాల కాగితాలు కూడా మీరు వారి దగ్గర నుంచి తీసుకొని మాత్రమే మొబైల్స్ కొనవలసిందిగా పబ్లిక్ని అప్పీల్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా ఐటీ కోర్ టీంని అదేవిధంగా మా పోలీస్ సిబ్బంది అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. జై శ్రీరామ్. నా పేరు చుండూరు రమాదేవి అండి. నాది ఫోన్ పోయింది, 4 months అయింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. 5 months అయింది. ఇప్పుడు సార్ గారు నిన్న ఫోన్ చేశారు, ఇక్కడికి రమ్మని వచ్చాము అండి. ఫోన్ దొరికినందుకు థ్యాంక్స్ అండి. ఎస్పీ గారికి వీళ్ళందరూ బాగా కృషి చేస్తున్నందుకు, మా లాంటి వాళ్ళకి సహాయం చేస్తున్నందుకు ధన్యవాదములండి. నేను చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను సార్. నా పేరు రాజలక్ష్మి. మా అబ్బాయి ఫోన్ పోయింది. అయితే అందులో కొంచెం ముఖ్యమైన వీడియోలు అబ్బాయికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి, కాలేజీ ఫీజులు కట్టినవి అవన్నీ ఉన్నాయి. అందుకోసమని నేను కంప్లైంట్ ఇచ్చాను సార్. ఈరోజు బాపట్ల ఎస్పీ ఆఫీస్కి రమ్మన్నారు, ఫోన్ రికవరీ అయిందని చెప్పి. అందుకని వచ్చాను సార్ తీసుకోవడానికి. పోయిన ఫోన్ రికవరీ చేసి ఇచ్చినందుకు బాపట్ల పోలీస్ వారికి, ఎస్పీ గారికి, వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్.